ఒక వ్యాపారం ప్రారంభించడం ముఖ్యమైన నిర్ణయం. ఇది మీ యొక్క ఆసక్తి, నైపుణ్యాలు, మార్కెట్ అవసరాలు మరియు పెట్టుబడి సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో మీకు సరైన వ్యాపారాన్ని ఎంచుకోవడంలో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. వీడియోనైతే ఒక లైక్ చేయండి. మీరు ఆసక్తి ఉన్న రంగంలో వ్యాపారం ప్రారంభించడం ద్వారా మీరు దీర్ఘకాలంలో సంతృప్తి మరియు విజయాన్ని పొందవచ్చు. మార్కెట్ అవసరాలు, పోటీ మరియు టార్గెట్ కస్టమర్లను విశ్లేషించండి. మీ వ్యాపారానికి సరైన మార్కెట్‌ను ఎంచుకోవడంలో, గుర్తించడంలో సహాయపడుతుంది. మీ ఆర్థిక సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకొని, అందుబాటులో ఉన్న పెట్టుబడులతో ప్రారంభించగల వ్యాపారాలను ఎంచుకోండి. మీ స్వంత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీ వ్యాపారాల దిశలను మీరు నియంత్రించవచ్చు. సక్సెస్‌ఫుల్ వ్యాపారం ద్వారా మీ ఆదాయాన్ని పెంచుకోవచ్చు మరియు ఆర్థిక స్వేచ్ఛను పొందవచ్చు. వ్యాపారం ప్రారంభించడం ద్వారా నష్టాలు. ప్రారంభ పెట్టుబడి మరియు నిర్వహణ ఖర్చులు అధికంగా ఉండవచ్చు మరియు వ్యాపారం విజయవంతం కాకపోతే నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపార నిర్వహణలో ఎక్కువ సమయం, శ్రమ అవసరం. ఇది వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపవచ్చు. మార్కెట్ మార్పులు, పోటీ మరియు ఇతర అనిశ్చిత పరిస్థితుల వ్యాపారంపై ప్రభావితం చేయవచ్చు. వృద్ధి సాధన గల వ్యాపార రకాలు, సూచనలు. సాధారణంగా పెట్టుబడి తక్కువ ఉండే మరియు ఎక్కువ మంది చేయగలిగే కొన్ని వ్యాపారాల గురించి చూద్దాము. రెస్టారెంట్ లేదా ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ ఎలా ప్రారంభించాలి? మార్కెట్ పరిశీలన చేయాలి, కస్టమర్లు అభిరుచులు తెలుసుకోవాలి, సరైన లొకేషన్ ఎంచుకోవాలి, మెనూ తయారు చేయాలి, అవసరమైన లైసెన్స్ పొందాలి, మంచి బ్రాండ్ మరియు మార్కెటింగ్ ప్లాన్ ఉండాలి. కిరాణా షాప్ ఎలా ప్రారంభించాలి? సరైన ప్రదేశం ఎంచుకోవాలి, తక్కువ ధరలో సరుకులను తెప్పించాలి, షాప్ డిజైన్ కస్టమర్లకు అనుకూలంగా ఉండాలి, డిజైన్ పెయింట్స్ అందుబాటులో ఉండాలి. బ్యూటీ పార్లర్ లేదా సెలూన్ ఎలా ప్రారంభించాలి? ట్రెండింగ్ హెయిర్, స్కిన్ కేర్ కోర్సులు నేర్చుకోవాలి, హైజెనిక్ ఎక్విప్మెంట్ ఉత్పత్తులను ఉపయోగించాలి, కస్టమర్ల విశ్వాసాన్ని పొందడానికి మంచి సర్వీస్ ఇవ్వాలి, ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రమోషన్స్ చేయాలి. టిఫిన్ సెంటర్ లేదా హోమ్ ఫుడ్ డెలివరీ ఎలా ప్రారంభించాలి? సులభంగా అందుబాటులో ఉండే లొకేషన్లో స్టార్ట్ చేయాలి, హైజెనిక్ అండ్ టేస్ట్ కస్టమర్లకు కన్విన్స్ చేయాలి, ఆన్లైన్ డెలివరీ పార్సల్ అందుబాటులో ఉండాలి. టైలరింగ్ అండ్ బొటిక్ బిజినెస్ ఎలా ప్రారంభించాలి? మంచి డిజైన్ కోర్సు నేర్చుకోవాలి, అధునాతన మిషన్లు, ఫ్యాబ్రిక్ కలెక్షన్ సిద్ధం చేసుకోవాలి, ఫ్యాషన్ ట్రెండ్స్ అర్థం చేసుకొని కస్టమర్లకు కొత్త డిజైన్లు అందించాలి. మొబైల్ ఎలక్ట్రానిక్ రిపేర్ షాప్ ఎలా ప్రారంభించాలి? మొబైల్ ల్యాప్టాప్ రిపేరింగ్ కోర్సు చేయాలి, చిన్న షాప్ పెట్టి నాణ్యమైన విడి భాగాలు అందుబాటులో ఉండాలి, ఆన్లైన్ మరియు వాకింగ్ కస్టమర్లకు ప్రత్యేక డిస్కౌంట్లు ఇవ్వాలి. ఫ్లోర్ మిల్ అండ్ రైస్ మిల్ ఎలా ప్రారంభించాలి? సరైన కొనుగోలు చేయాలి, మిల్లింగ్ కోసం మంచి రా మెటీరియల్ పొందాలి, సరైన లైసెన్స్ తీసుకోవాలి. కలెక్షన్స్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎలా ప్రారంభించాలి? మార్కెట్ డిమాండ్ తెలుసుకోవాలి, ల్యాండ్ మరియు బిల్డింగ్ కొనుగోలులో విక్రయాలు చేయాలి, రియల్ ఎస్టేట్ లైసెన్సు, లీగల్ అనుమతులు పొందాలి. సో ఫ్రెండ్స్, ఈ వ్యాపారాలు ప్రారంభించడం సులభమే, కానీ మీ శ్రద్ధ, సమయం మరియు సరైన ప్రణాళిక అవసరం. సో ఫ్రెండ్స్, ఏ వ్యాపారమైనా ఎంచుకున్న కస్టమర్లు నమ్మకాన్ని పొందే విధంగా క్వాలిటీ సేవలను అందించాలి. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.